సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగర్ జనరేషన్ లో స్టెప్ బై స్టెప్ చాలా నీట్ గా ఎదుగుతున్న కుర్ర హీరో నాగశౌర్య. రీసెంట్ గా వచ్చిన అతని సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని దక్కించుకోలేదు. ఇప్పుడు మంచి హిట్ శౌర్యకి అవసరం ఉంది. దాదాపు ఇలాంటి పరిస్థితే దర్శకురాలు నందిని రెడ్డిది కూడాను. వీళ్ళిద్దరూ కలిసి కళ్యాణ వైభోగమే చిత్రంతో ఈ వారం థియేటర్లకు వచ్చారు. మరి ఈ సినిమా వాళ్ళిద్దరికి ఎటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే శౌర్య 23 ఏళ్ల కుర్రాడు, చదువు కంప్లీట్ అయింది, అమెరికాలో స్థిరపడాలన్నది కోరిక. పోతే ఈ అబ్బాయికి పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు. మరోపక్క దివ్య మెడిసిన్ చదువుతుంది, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నది కోరిక. కానీ తన కోరికకు ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండదు, పెళ్లి చేసి పంపించేయాలనుకుంటారు. బేసిక్ గా శౌర్యకి దివ్యకి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ విధి ఆడిన వింత నాటకం కారణంగా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవాలన్న కండిషన్ తో ఆ పైన వారి జీవితం ఎటువంటి ఆసక్తికరమైన మలుపులు తీసుకుంది. చివరికి వాళ్ళిద్దరు ఏమయ్యారు అన్నది సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కళ్యాణ వైభోగమే బేసిక్ గా ఉంది టైటిల్. ఈ టైటిల్ కి తగ్గట్టే సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమా మీద మంచి ఇంప్రెషన్ కలిగించింది. ఆ ప్రమోషనల్ స్టఫ్ చూసి అందరూ కూడా ఈ సినిమాపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఉంటారు. అలా ఏర్పరచుకున్న ప్రతి అభిప్రాయాన్ని ఈ సినిమా 100% సాటిస్ఫై చేసింది. పెళ్లైన తర్వాత ప్రేమ, విడిపోవాలని కాంట్రాక్ట్ రాసుకుని మరీ పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రేమలో పడ్డ వ్యవహారం వంటి ఇతివృత్తాలతో రూపొందిన తెలుగు సినిమాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఎలా నడుస్తుంది అనే దాని మీద ఓ అవగాహన ఏర్పడిపోద్ది. సినిమా మొదలైన కాసేపటికే దాదాపు సినిమా మొత్తం కూడా ఎక్కడా ఊహించని విశేషాలు కనిపించవు. అయినప్పటికీ సినిమా బాగుంటుంది. అదే స్పెషాలిటీ ఈ సినిమాకి సంబంధించి. కళ్యాణ వైభోగమే కథా పాయింట్ తో చాలా పాత సినిమాల రిఫరెన్స్లు దొరుకుతాయి. అయినప్పటికీ ఈ సినిమా చూసేసిన తర్వాత ఓ రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుద్ది. కారణం ట్రీట్మెంట్. దర్శకురాలు నందిని రెడ్డి చాలా కేర్ తీసుకుని ఈ సినిమా కోసం స్క్రీన్ ప్లే రాసుకున్నారని చెప్పొచ్చు. అంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఏదో చూపెట్టారని చెప్పడానికి లేదు. సినిమా మొత్తం కూడా ఓ ఫ్లో ప్రకారం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందేలా చేయగలిగారు. అదే ఈ సినిమాని నిలబెట్టేసిందని చెప్పుకోవచ్చు. వివాహ బంధం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. అలాంటిదే ఈ సినిమా కూడాను, కాకపోతే లేటెస్ట్ వెర్షన్ అన్నమాట. ఈ కథను చెప్పడానికి నందిని రెడ్డి ఎంచుకున్న నేపథ్యం, క్రియేట్ చేసిన సంఘటనలు ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, సమాజాన్ని రిప్రజెంట్ చేస్తా ఉంటాయి. చాలా వరకు మనకి దగ్గరగా అనిపిస్తాయి. చాలా మంది ఆ పాత్రలో వాళ్ళని పోల్చుకుని చూసుకుంటూ ఉంటారు. ఈ అంశాలు కొంతవరకు సినిమాకి తాజాదనాన్ని కట్టబెట్టాయని చెప్పుకోవాలి. ఆ పైన నందిని రెడ్డి సినిమా మొత్తం కూడాను సెంటిమెంట్ ని, రొమాన్స్ ని, ఫన్ ని ఓ ప్యాకేజీ ప్రకారం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్రెజెంట్ చేస్తూ ఎక్కడ ప్రేక్షకులకి బోర్ అనిపించే అవకాశాన్ని ఇవ్వలేదు. దాని మూలంగా మనం రెగ్యులర్ సినిమాని చూస్తున్నామన్న ఫీలింగ్ కలగకుండా సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు ఫుల్ గా ఎంజాయ్ చేసి హాయిగా బయటకు వస్తాం. నందిని రెడ్డి చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తీశారని ముందే చెప్పుకున్నాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలి అన్న సంకల్పం కనిపించింది. ఆ సంకల్పంతో చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నారు. స్క్రిప్ట్ ఫ్లో లో అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్లు ఉన్నాయి. ఆ డ్రాప్ కనిపించగానే సినిమా డౌన్ అవుద్దా అని అనిపించింది. కానీ అలా అనిపించిన ప్రతిసారి వెంటనే ఓ ఇంట్రెస్టింగ్ సీన్ వచ్చేసి చక్కగా ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతుంది. దాని మూలంగా సినిమా దాదాపు బోర్ అనిపించలేదు. అలా మొత్తానికి నందిని రెడ్డి గారు కొన్ని లెక్కలు వేసుకుని తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు ఈ సినిమాతో అని చెప్పుకోవాలి. డైరెక్టర్ గారి తర్వాత ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి నాగశౌర్య. సినిమా చివరిలో తాగుబోతు రమేష్ ఏదో కాసేపు సరదాగా అలరిస్తాడు గానీ మిగతా సినిమాలో హైలైట్ గా అనిపించే మరో కమిడియన్ లేడు. లేకపోయినప్పటికీ ఆ బాధ్యతను కూడా తన భుజానే వేసుకుని నాగశౌర్య అన్లిమిటెడ్ గా ఎంటర్టైన్ చేశాడు ఈ సినిమాలో. తన పర్ఫార్మెన్స్ తో బాగా ఇంప్రెస్ చేశాడు. కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాతో నాగశౌర్య కంప్లీట్ ఎంటర్టైనర్ గా అవతరించాడని చెప్పుకోవాలి. అంటే రేపు ఏదైనా సినిమా రిలీజ్ అయితే అందులో నాగశౌర్య ఉన్నాడు అంటే ఏం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదురా, బాగా ఎంజాయ్ చేసి రావచ్చు అన్న అభిప్రాయానికి తెలుగు ప్రేక్షకులు వచ్చేయచ్చు అన్న ఫీలింగ్ కలిగింది. మాళవిక నాయ చాలా బాగా నటించింది. దివ్య రోల్ లో మంచి ఇంప్రెషన్ తీసుకుంది. నాగశౌర్య మాళవిక పేర్ చూడముచ్చటగా ఉంది. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ సూపర్ గా పడింది. ఇద్దరు కలిసి చాలా బాగా అల్లరి చేశారు. ఆ అల్లరి అందరికి నచ్చుద్ది. సినిమా చివరిలో తాగుబోతు రమేష్ తనదైన శైలిలో బాగా నవ్వించాడు. ఐశ్వర్య, రాశి, రాజ్ ముద్రాస్, ఆనంద్, ప్రగతి సహా మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. కోడూరి కళ్యాణ్ అందించిన పాటలో సినిమా మూడుకు తగ్గట్టు బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరు నీవు అనే పాట ఉంది, విజయ్ యేసుదాస్ పాడారు. క్లైమాక్స్ లో ఆ పాట వస్తున్నప్పుడు విజువల్స్ కి కొత్త అందం వచ్చింది. సిచ్యువేషన్ లో ఉన్న ఎమోషన్ టచ్ చేసిందని చెప్పుకోవాలి. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తంగా ఈ కళ్యాణ వైభోగమే సినిమా గురించి చెప్పుకోవాలి అంటే బాగుంది. ఓ చక్కటి ఫ్యామిలీ అండ్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్. అవకాశాన్ని బట్టి చూడాల్సిన సినిమానే. ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ. ఇది కళ్యాణ వైభోగమే సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.